ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తప్ప రేవంత్ రెడ్డికి మరొకటి తెలియదన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. రైతు రుణమాఫీ, భరోసా హామీల అమలు ఎప్పుడు అని ప్రశ్నించారు. ఇదేనా ప్రజారంజక పాలన అని ప్రశ్నించారు. హామీలు అమలు చేయకుండా రేవంత్ రెడ్డి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, సరే నీ మాట చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మోసం చేసేవాళ్ళని నమ్ముతారు కాబట్టి మోసం చేస్తున్నా నిన్ను నమ్ముతారు. ఏ సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇస్తా అని చెప్పినావు, అన్ని దేవతల మీద కూడా ప్రమాణం చేసినావు. అంటే నీ మాటకు నమ్మకం పెడతలేరని చివరికి దేవుళ్ళను కూడా అడ్డం పెట్టుకొని చేసినావు. నువ్వు ఎన్నికల ముందు మాట్లాడి ఇంకెంత మాట్లాడి అంటే, మీరు ఎందుకు కడుతున్నారు రుణాలు? ఒకవేళ మీరు ఎవరైనా కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళీ అర్జెంటుగా బ్యాంకుకు పోయి 2 లక్షల రూపాయలు రుణం తీసుకో. రీషెడ్యూల్ చేసుకున్న రైతాంగాన్ని రుణమాఫీ ఉండదు. ఎన్ని నిబంధనలకి ఒక్కదానికి రేషన్ కార్డు కానీ సగం పోయింది, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంకో 20% పోయింది. ఇప్పుడు రైతులు కూడా అప్పుడప్పుడు వాళ్ళ పిల్లలు ఫారెన్ పోవాలన్నా, వాళ్ళ పిల్లలు ఎక్కడైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా, సొంత కాళ్ళ మీద ఏదైనా పెట్టుకోవాలంటే, రుణానికి పోవాలంటే పాత రుణం కట్టకుండా కొత్త రుణం ఇవ్వము. అంటే రైతులు వాళ్ళ అవసరాల కోసం కట్టిన రుణాలు ఉంటే కూడా నువ్వు పైసలు ఇవ్వవు, రీషెడ్యూల్ చేసుకున్నా కూడా పైసలు ఇవ్వవు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు తెలిసి 34,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు, అన్కండిషనల్గా ఒకేసారి చేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ మొత్తం నిబంధనల పేట అల్లికి అల్లి సున్నకు సున్నా, దేర్ 40. అంటే నువ్వు ఇయ్యవిగా తెలంగాణ రైతులారా ఆలోచించమని చెప్పు.